అప్పటిదాకా నువ్వు బజ్జీలో ఉండు, కానీ నువ్వు వెళ్ళిపోయి తెలుగుదేశంలో కూర్చుంటూ భారతీయ జనతా పార్టీ నేను పట్టుకొస్తానా, ఏంటి ప్రాతిపదిక ప్రాక్టికల్గా? ఇక్కడ ఆయన చేస్తున్నటువంటిది ఫస్ట్ ఏంటంటే అదేదో ఇతంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒకటి ఉంటుంది, శక్తి అనుకుంటా, లోక రక్షకుడు, తెలుగుదేశం పార్టీ రక్షకుడు ఆయన, నారావారి కుటుంబ రక్షకుడు ఆయన, నందమూరి వారికి అండ, నారావారి కుటుంబ రక్షకుడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాత్ర రక్షకుడు పాత్ర. ఆయన చేస్తున్నటువంటి పనల్లా తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి తన శక్తియుక్తులన్నీ దారపోస్తున్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి కార్యకర్త. దానికోసం తనని నమ్మిన వాళ్ళని త్యాగం చేశాడు, తనని నమ్ముకున్నటువంటి వాళ్ళని త్యాగం చేశాడు. రేపు పొద్దున తెలుగుదేశం ఇచ్చే అభ్యర్థులను తన పార్టీ తరపున పోటీ చేయించి మరొక త్యాగం చేస్తాడు. చంద్రబాబు తర్వాత లోకేష్ వారసత్వాన్ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడతాడు. తనని నమ్మిన భారతీయ జనతా పార్టీని బలవంతంగానైనా తీసుకెళ్లి తెలుగుదేశంతో ముడిపెడతాడు. రాబోయేటువంటి రోజుల్లో ముగ్గురుతో జట్టు కట్టి జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం అని చెప్పేసి చంద్రబాబుని ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేష్ని అధికారంలోకి తీసుకురావడం అన్నటువంటి దానికి నిన్నటి వేదిక అన్నటువంటి